నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందంటూ వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గత రాత్రి ఎస్ఐఆర్ వేదికగా జరిగిన సభలో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలపై వైసీపీ నేతలు ఘాటైన విమర్శలు, రాజకీయ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఈ ఫ్లెక్సీల చించివేత చోటు చేసుకుందని ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నాయకులు ఈ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం కోవూరులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. పైకి రావాల్సిందిగా కోరుతున్న ముస్లిం మైనారిటీ సోదరులు అల్లాబక్షు గారు, కుర్చీ సంబంధించిన అల్లాబక్షు గారు, చిన్న అల్లాబక్షు గారు, పెద్ద అల్లాబక్షు గారు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. Please subscribe SS News AP.